వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో ఉన్న వారికి మాత్రమే పెన్షన్ కట్. అమ్మో, అంతమంది ఉన్నారా? అసలు లెక్క తేలినట్టేనా? అసలు ఏంటి, ఎందుకు కట్ చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల అంశాన్ని కూడా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లో అక్రమాలు జరిగాయని గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అనర్హులకు కూడా అక్రమంగా సర్టిఫికెట్లు పొందారని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ మేరకు కూటమి ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. 5-6 నెలలు అనర్హులను కూడా గుర్తించి పెన్షన్ తొలగించే ప్రక్రియను కూడా చేపట్టింది. ఈ మేరకు చేపట్టినటువంటి తనిఖీల్లో కూడా ఇప్పటి వరకు 1,00,000 మంది అనర్హులు గుర్తించారు. వారికి ఏదైతే పింఛన్ ఆపే విషయం పైన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గత ప్రభుత్వంలో కొందరు దళారులు, వైద్యులు కుమ్మక్కయ్యారని విమర్శలు గుప్పించారు. దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇప్పించినందుకు గాను ఒక్కో సర్టిఫికెట్కు 20,000 రూపాయల నుంచి 30,000 వరకు కూడా డబ్బులు వసూలు చేశారని కూడా ఆరోపణలు అయితే వచ్చాయి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్ల కోటాలో వినికిడి లోపంతో పాటుగా మానసికంగా సమస్యలు, అంటే ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నట్టుగా తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించారని కూడా గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 6,000 చొప్పున 7.86 లక్షల మంది దివ్యాంగులకు పింఛను పంపిణీ చేశారని, అయితే వీరిలో చాలామంది పరీక్షలు నిర్వహించారు. అయితే చాలామందికి పరీక్షకు రాకుండానే దూరంగా ఉన్నారు. అయితే వచ్చిన వారిలో కూడా ఎక్కువ మంది అనర్హులుగా తేలారట. ముఖ్యంగా దివ్యాంగులు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్న వారి కోటాలో 6,000, 15,000 పింఛన్ తీసుకునేటువంటి వారు ఉన్నారు. వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని కూడా ఆరోపణలు రాగానే వెంటనే కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కూడా ఆరోగ్య శాఖ, అలాగే సెర్ఫ్ అధికారులు కూడా ఆధ్వర్యంలో దివ్యాంగుల కోటా పెన్షన్కు పొందుతున్న వారికి ఇక్కడ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందికి పరీక్షలు చేయించుకోవాలని కూడా సమాచారం ఇవ్వగా వీరిలో 50,000 మంది మాత్రమే ఆ పరీక్షలకు చేయించుకోవడానికి రాలేదు. మిగిలిన వారికి దాదాపు 3 లక్షల మంది వైకల్యాలు ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. అయితే మిగిలిన వారిలో 60,000 మందికి 40% కంటే తక్కువ ఇక్కడ వైకల్యం, మరో 40,000 మందికి వైకల్యం ఉన్న కోలుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి అని తేలిందట. నవంబర్ వరకు కూడా ఈ పరీక్షలు జరుగుతాయని కూడా చెప్తున్నారు. ఏపీ వ్యాప్తంగా చూస్తే విజయనగరం, తిరుపతి, అనంతపురం జిల్లాలు ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత శ్రీకాకుళం, కృష్ణా, సత్యసాయి జిల్లాలో ఎక్కువ మంది అక్రమ సర్టిఫికెట్లు పొందారని కూడా గుర్తించారు. ప్రతి నెల 15,000 రూపాయల పెన్షన్ తీసుకునేవారు మొత్తం 24,000 మంది ఉంటే వారిలో 23,763 మందికి పరీక్షలు చేయగా 13,000 మంది అనర్హులుగా గుర్తించారట. అయితే వీరి పెన్షన్ విషయంలో ఏం చేయాలన్న దానిపైన అధ్యయనం చేస్తున్నది ప్రభుత్వం. ప్రస్తుతానికి వారి పింఛను ఆపే విషయం పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇక 6,000 పింఛను తీసుకునే వారిలో 7.86 లక్షల మంది ఉంటే పరీక్షలు పిలిచిన వారి సంఖ్య 4.50 లక్షల మంది కాగా హాజరు కాని వారు 50,000 మంది ఉన్నారు. వైకల్య సమస్య ఉన్నవారు 2 లక్షల మంది కాగా అనర్హులు 1,00,000 మంది అని కూడా తేలింది. వీరికి పెన్షన్ కట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన కూడా త్వరలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే అనర్హులు అయితే ఉంటారో, అంటే వైకల్యంలో కూడా ఇక్కడ 40% అలా కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు, అలాంటి వారికి కూడా 100% పెన్షన్ కట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఈ పరీక్షకు హాజరు కాలేదో, అంటే వాళ్ళంతా కూడా అనర్హులుగా ప్రభుత్వం ఆటోమేటిక్గా గుర్తిస్తుంది. ఆ పరీక్షకి హాజరయ్యి వాళ్ళు కనుక సర్టిఫికేట్లో 100% వాళ్ళు అర్హులైతే మాత్రం వారికి మాత్రమే పెన్షన్ వస్తుంది. ఏది ఏమైనా ఇంతమందికి పెన్షన్ తీసుకునేవారు ఎవరైతే ఉన్నారో అనర్హులుగా ఉన్న వారికి ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఖజానాతో పాటుగా ప్రజలకు మరింత ఆర్థిక భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజల దగ్గర నుండి పన్నుల రూపంలో వసూలు చేసిందే ఈ సంక్షేమ పథకాలకు కావచ్చు, అభివృద్ధికి వాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మరింత మందికి పెన్షన్ అర్హులైన వారికి ఇవ్వకపోవడం వల్ల అనేక సమస్యలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీలో ఎంతమందికి పెన్షన్ కట్ అయింది, ఎంతమందికి పెన్షన్ వస్తుంది అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.